రంగాపురం అనే గ్రామంలో పోషాలు అనే ఒక వృద్ధ మేకల కాపరి ఉండేవాడు. పోషాలుకి మేకలంటే కేవలం పశువులు కావు, అవి అతని కుటుంబ సభ్యులు. ఒక్కో మేకకు ఒక్కో పేరు పెట్టి వాటితో ముచ్చట్లు చెప్తూ తన జీవితాన్ని గడిపేవాడు. పోషాలు వయసు పైబడ్డంతో కంటిచూపు మందగించింది, కాళ్ళు తడబడ్డం మొదలయ్యాయి. దాంతో తన ప్రాణప్రదమైన మేకల మందను కాపాడే బాధ్యతను తన కుమారుడు మల్లయ్యకు అప్పగించాడు. మల్లయ్య చాలా నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి. మాటలు తక్కువ, పని ఎక్కువ. తండ్రి నేర్పిన క్రమశిక్షణతో పాటు మల్లయ్యకు ప్రకృతిని అర్థం చేసుకునే విజ్ఞత కూడా ఉంది. ఒకరోజు సాయంత్రం పోషాలు అరుగు మీద కూర్చొని ఆందోళనగా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. మల్లయ్య మేకల్లో మందలో కట్టి తండ్రి దగ్గరికి వచ్చాడు. నాయనా మల్లయ్య, ఓసారి ఇటొచ్చి కూర్చో. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి నానా, ఏమైంది? మీ ముఖంలో ఏదో ఆందోళన కల్పిస్తోంది. మీ ఒంట్లో బానే ఉందా? నాకేం మల్లయ్య, నా ఆరోగ్యం బాగుంది. కానీ మల్లయ్య, ఒక మాట చెప్తాను, మనసులో ఉంచుకో బాబు. పక్షులు అరుస్తున్న తీరు, గాలిలో ఉక్కపోత చూస్తుంటే రాబోయే ఎండాకాలంలో ఎండలు చాలా దారుణంగా ఉంటాయని నా అనుభవం చెప్తోంది. అదే జరిగితే చెరువులు అడుగంటిపోతాయి, కొండల మీద గడ్డి నామరూపాలు లేకుండా ఎండిపోద్ది. అప్పుడు మన మేకల పరిస్థితి ఏంటి? అవి ఆకలితో మాడిపోతుంటే నేను చూడలేను నాయనా. నానా, మీరు ఇన్నాళ్ళు వాటిని కన్నబిడ్డలా చూసుకున్నారు కదా, ఇప్పుడు ఆ బాధ్యత నాకిచ్చారుగా. మీరు ఆందోళన చెందకండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఈ ఎండల నుంచి మన మేకలను కాపాడే ఉపాయం నా దగ్గరుంది. బాబు, ఎండాకాలాన్ని తట్టుకోవాలంటే మాటలు కాదు మల్లయ్య. ఈసారి వర్షాలు కూడా తక్కువని మన గ్రామంలో పెద్దలు కూడా అంటున్నారు. పచ్చని గడ్డి దొరకదు, నీటి సుక్క కోసం అల్లాడాల్సి వస్తుంది. మరి మన బిడ్డలైన ఈ మేకలు ఆకలితో దప్పికతో ఎలా అలమటిస్తాయో అని నా భయం. నానా, ప్రకృతి మనకు కష్టాలిస్తుంది, అలాగే ఆ కష్టాల నుంచి బయటపడే మార్గాలను కూడా చూపిస్తుంది. మీరు నన్ను నమ్మండి. ఎండలు ముదిరిలోపే నేను ఒక దారి వెతుకుతాను. మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. మన మేకలకు ఏమి కాకుండా నేను చూసుకుంటానుగా. పోషాలకు మల్లయ్య మీద నమ్మకం ఉన్నా లోపల మల్లయ్య మేకల మందని ఈ ఎండాకాలంలో బానే చూసుకోగలడా అనే ఆందోళన ఉంది. మరుసటి రోజు ఉదయం మేకల్ని తోలుకుంటూ బయలుదేరాడు మల్లయ్య. అయితే ఈసారి అతను తన చేతిలో మేకల కర్రతో పాటు ఒక పెద్ద ఖాళీ నీళ్ల డబ్బాను కూడా పట్టుకున్నాడు. అది చూసిన పోషాలు నివ్వెరపోయాడు. ఒరే మల్లయ్య, దాన్నెందుకు తీసుకొస్తున్నావు? మేకల మందను మేపడానికి వెళ్తూ ఈ డబ్బా ఎందుకు పట్టుకున్నావు? నాన్నా, ఇప్పుడే దీని గురించి అడగండి. ఇది మన మేకలకు ప్రాణదాత కాబోతుంది. ఇది ఖాళీగా ఉంది, కానీ దీని వెనక ఉన్న నా ఆశయం మాత్రం నిండుగా ఉండబోతోంది. అంతా సజావుగానే జరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. పిచ్చివాడ, మేకల కాపరి మేకలను తోలికెళ్ళాలి గాని ఇలా డబ్బాలు పట్టుకుని తిరగడం ఏంట్రా? సరే, నీ ఇష్టం. కానీ ఇలా నువ్వు ఖాళీ నీళ్ళ డబ్బా పట్టుకుని తిరిగితే లోకం నవ్వుతుంది. జాగ్రత్తగా వెళ్ళిరా. ఎండ మొదలక ముందే మన మేకల మందతో నీడకి చేరుకో. తప్పకుండా నానా, మీరు మాత్రం ఇంటి దగ్గరే ఉండండి. ఈ ఎండకి వెళ్ళకండి. మల్లయ్య రోజు ఆ డబ్బాను తీసుకుని చెరువు దగ్గరికెళ్లి నీటిని నింపుకొని కొండల వెనక్కి వెళ్లేవాడు. రోజు మల్లయ్య మేకలతో వెళ్లేటప్పుడు ఆ ఖాళీ నీళ్ల డబ్బాని తనతో తీసుకెళ్లేవాడు. ఊర్లో అందరూ అతన్ని వింతగా చూసేవారు. గ్రామస్తులైతే కొందరు అతన్ని చూసి వేటకారంగా మాట్లాడడం మొదలెట్టారు. ఏ మల్లయ్య, మేకలకు నీళ్లు డబ్బాలతో మోసుకొని తాగిస్తున్నావా ఏంటి? చెరువులో నీళ్లున్నాయి కదా, ఇంకా ఆ నీళ్ల డబ్బాతో కష్టపడడం ఎందుకో? సుబ్బయ్య గారు, ఇవాళ మన చెరువులో ఉన్న నీళ్లు రేపు ఉండకపోవచ్చండి. మనం ముందు చూపుతూ ఉంటేనే కదా రేపటి కష్టాలను ఎదుర్కోగలం. నాకు ఈ నీళ్ల డబ్బాతో కష్టపడ్డం కష్టంగా అనిపించడం లేదులేండి. ఆ నీ తెలివికి దండం మాలయ్య. ఎండాకాలం వస్తే అందరం బాధపడతాం, నువ్వేమో ఇప్పుడే బాధపడుతున్నావు. సరే, నీ పాటలు నువ్వు పాడు. కాలం గడిచే కొద్దీ ఎండలు తీవ్రమయ్యాయి. చెరువుల్లో నీరేమో అడుగంటి బురదగా మారిపోయింది. కొండల మీద ఉన్న పచ్చదనం అంతా పోయి కేవలం అక్కడక్కడ ఎండుగడ్డి మాత్రమే మిగిలింది. కాని మల్లయ్య మంద మాత్రం చురుగ్గా ఆరోగ్యంగా ఉండడం చూసి పోషాలు ఆశ్చర్యపోయాడు. కాని మల్లయ్య పద్ధతి మాత్రం పోషాలకి నచ్చలేదు. ఎందుకంటే మల్లయ్య ఉదయం వెళ్తే సాయంత్రం చీకటి పడేదాకా తిరిగి వచ్చేవాడే కాదు. ఒకరోజు సాయంత్రం మల్లయ్య పొలం నుంచి ఇంటికొచ్చాడు. మల్లయ్య, ఏంటి నీ పద్ధతి? ఎండలు మండిపోతున్నాయి. పొద్దున్న వెళ్ళిన వాడివి
ఎండ ముదిరిలోపు ఇంటికి రాకుండా సాయంత్రం దాకా ఎక్కడున్నావు? మేకల్లా ఎండలో ఎందుకు మాడుస్తున్నావు? వాటికి వడదెబ్బ తగిలితే మన పరిస్థితి ఏంటి? నాన్న, మీరు కోపడకండి. నేను వాటిని ఎండలో ఉంచడం లేదు. అవి ఎంతో హాయిగా చల్లగా ఉన్నాయి. మీరు నమ్మకపోతే వాటిని చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో. అవి బాగున్నాయి సరే, కానీ ఎండలో నువ్వు ఎక్కడుంటున్నావు? ఊర్లో చెరి ఎండిపోయిందిగా, గడ్డి లేదు. మరి సాయంత్రం వరకు నువ్వు మన మేకల్ని ఎక్కడ మేపుతున్నావురా? నాన్న, మన మేకలకి ఎలాంటి వడదెబ్బ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. వాటిని మీరు చూసుకున్నట్టే చాలా అపురూపంగా చూసుకుంటున్నాను. ఒక పని చేయండి, రేపు మీరు కూడా నాతో రండి. నేను ఏం చేస్తున్నానో మీకే అర్థమవుతుంది. అప్పటిదాకా నా మీద కోపడకండి. ఆ, సరే సరే, రేపు నేను నీతో వస్తాను. నీ రహస్యం ఏంటో చూడాలి. నా మేకల ప్రాణాలతో నువ్వు ఆటలాడుతుంటే నేను భరించలేను. మరుసటి రోజు ఉదయం మల్లయ్య మేకల్ని తోలుకుంటూ బయలుదేరతాడు. పోషాలు కూడా మెల్లగా నడుచుకుంటూ మల్లయ్య వెంటే వెళ్ళాడు. ఊరి చెరువుని చేరుకున్నాక వాళ్ళు కొండల మధ్య ఉన్న ఒక ఇరుకైన దారి గుండా వెళ్లారు. అబ్బో మల్లయ్య, ఈ ఎండ ఏంటి ఇలా మండిపోతోంది? ఇక్కడ చెట్లన్నీ ఎండకి ఎండిపోయాయి. ఇక్కడ మేకలకు మేత ఎక్కడ దొరుకుతుందిరా? నువ్వు దారి తప్పావా ఏంటి? లేదు నాన్న, మనం ఇంకొంచెం ముందుకెళ్లాలంతే. అసలైన వింత ముందుంది. ఆ కొండ మలుపు తిరిగితే మన సామ్రాజ్యం వస్తుంది. వాళ్ళు కొండ మలుపు తిరగగానే పోషాలు కళ్ళు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. అక్కడ ఒక చిన్న లోయలాంటి ప్రదేశం ఉంది. చుట్టూ ఉన్న కొండలన్నీ ఎండిపోయున్నా ఆ లోయలో మాత్రం పచ్చని గడ్డి, దట్టమైన చెట్లున్నాయి. లోయ మధ్యలో ఒక చిన్న నీటి కుంట చల్లగా మెరుస్తోంది. ఆ, మల్లయ్య, నేను చూస్తున్నది నిజమేనా? చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఎడారిలో ఉంటే ఇక్కడ ఇంత పచ్చదనం ఎలా వచ్చింది? ఇంత ఎండలో ఈ చెట్లు ఎలా బతికాయి? అసలు ఈ నీటి కుంట ఎక్కడి నుంచి వచ్చింది? నాన్న, ఇది నా కష్టం నాన్న. ఎండలు మొదలవక ముందే నేను ఇక్కడ పచ్చని గడ్డి విత్తనాలు చల్లాను. ప్రతిరోజు ఆ డబ్బాతో చెరువు నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పోసేవాణ్ణి. డబ్బాలో నీళ్ళే నింపి ఇక్కడ ఉన్న చెట్లకు, గడ్డికి రోజు నీళ్లు పట్టడం వల్లే అవి ఎండను తట్టుకొని నిలబడ్డాయి. ఇక ఈ నీటి కుంట అంటారా, నేను ఇక్కడ కొంచెం లోతుగా మట్టిని తీయడం వల్ల భూమిలో ఉన్న ఊట బయటకొచ్చింది నాన్నా. అప్పుడు పోషాలు కళ్ళల్లో నీళ్లతోటి, నాయనా, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీ నీళ్ళ డబ్బా కష్టం వెనక ఎంతటి గొప్ప ఆలోచన ఉందని నాకు తెలియదు. ఊరిలో అందరూ ఎండల్ని తిట్టుకుంటూ కూర్చుంటే నువ్వు మాత్రం ఎండల్ని ఎదిరించేలా ఈ పచ్చని అడవిని సృష్టించావు. నాన్న, కష్టకాలం వస్తుందని తెలిసినప్పుడు భయపడి కూర్చుంటే లాభం లేదుగా. దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. నేను తెచ్చిన నీళ్లు ఈ చెట్లకు ప్రాణం పోసాయి. ఇప్పుడు ఈ చెట్లు మన మేకలకి నీడను, ఆహారాన్నిస్తున్నాయి. చూసారా, మన మేకలు ఎంత సంతోషంగా గడ్డి తింటున్నాయో. నిజమే మల్లయ్య, మన మేక ఒక్కటి కూడా నీరసంగా లేదు. నువ్వు చేసిన ఈ పని కేవలం మన మేకలకే కాదు, ఈ ప్రకృతికి కూడా గొప్ప మేలు చేసింది. నువ్వు మేకల కాపరివి మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికుడివి కూడా. నానా, మీ నుంచి నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే. మనం చేసే పని దైవంలా భావించాలి. మనల్ని నమ్ముకున్న ఈ జీవాలకు కడుపు నింపాలి. ఈ ఎండాకాలం ముగిసే వరకు మన మేకలకి ఇక్కడ ఏ లోటు ఉండదు. మనం ముందు చూపుతూ ఉంటే ఏ ఆపదైనా తట్టుకోవచ్చు. పోషాలు ఆ పచ్చని గడ్డిని, తన మేకని చూస్తూ మురిసిపోయాడు. అక్కడి దృశ్యం చూసిన ఎవరికైనా మల్లయ్య గొప్పతనం అర్థమవుతుంది. సాయంత్రం అయ్యేసరికి మల్లయ్య, పోషాలు మేకల్ని తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఊరి మధ్యలో మల్లయ్య మంద ఆరోగ్యంగా, హుషారుగా వెళ్లడం చూసి ఊరి జనం ముక్కున వెలేసుకున్నారు. మరుసటి రోజు నుంచి మల్లయ్య రహస్యం ఊరంతా పాకింది. గ్రామస్తులందరూ మల్లయ్యని చూడ్డానికి ఆ లోయకొచ్చారు. మల్లయ్య, నీ ఆలోచన మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మేము కేవలం మా గురించి ఆలోచించాం, కానీ నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించి పని చేశావు. నీ డబ్బా కష్టం ఈ రోజు మా అందరికి ఒక పాఠం నేర్పింది. పెద్దలారా, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మన ప్రకృతికి కొంచెం సాయం చేస్తే అది మనకి కొండంత సాయం చేస్తుంది. మనం ముందే సిద్ధమైతే ఎండాకాలం మనల్ని ఏమీ చేయలేవు. వచ్చే ఏడాది నుంచి మనమందరం కలిసి ఇలాంటి పచ్చని ప్రదేశాలు నిర్మించుకుందాం. ఆ సంవత్సరం రంగాపురంలో ఎండలు దారుణంగా ఉన్నా మల్లయ్య సృష్టించిన ఆ పచ్చని లోయ వల్ల ఒక్క మేక కూడా ప్రాణం కోల్పోలేదు. పోషాలు తన కొడుకు తెలివితేటలు చూసి గర్వపడ్డాడు. మల్లయ్య డబ్బా కష్టం ఊరి తలరాతల్ని మార్చేసింది. ఆ రోజు నుంచి రంగాపురంలో ప్రతి ఒక్కరూ ముందు చూపంటే మల్లయ్య అని గుర్తు చేసుకుంటారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా?
ముందు చూపుతో చేసే పని ఎన్నటికీ వృధా పోదు. కష్టకాలం రాకముందే సిద్ధంగా ఉండేవారు ఏ ఆపదనైనా సులభంగా అధిగమించగలరు. అనగనగా రామాపురం అనే అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, లక్ష్మి అనే దంపతులుండేవారు. రామయ్య, లక్ష్మి ఇద్దరూ కలిసిమెలిసి కష్టపడుతూ ఇల్లు చక్కబెట్టుకునేవారు. కాని లక్ష్మికి కాస్త బద్ధకం ఉండేది. ఈసారి సంక్రాంతి పండక్కి లక్ష్మి తన అన్నయ్య సోమయ్యను, వదిన వెంకమ్మను రమ్మని కబురు పంపింది. సోమయ్య, వెంకమ్మ కాయ కష్టం నమ్ముకున్నవారు. చెల్లెలు పిలవగానే సోమయ్య ఎంతో సంతోషంగా రామపురం వచ్చారు. సోమయ్య, వెంకమ్మ రాగానే లక్ష్మి వాళ్ళకి ఎదురెళ్ళి, రా అన్నయ్య, రా వదినా, ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. అన్నయ్య, ప్రయాణం బాగానే జరిగిందా? దానిలో ఏమిబ్బంది కలగలేదు కదా? లేదమ్మా లక్ష్మి, ఎడ్ల బండి మీద నెమ్మదిగానే వచ్చాం. బావగారు బావున్నారా చెల్లి? బావనారన్నయ్య, మీరొచ్చారు కాబట్టి ఇప్పుడు నా ఆనందానికి అవధులే లేవన్నయ్యా. నువ్వు పండక్కి రమ్మని కబురు పంపినప్పటినుంచి మీ అన్నయ్య కాలు భూమి మీద ఆగలేదంటినమ్ము. ఎప్పుడెప్పుడెళ్దామా నా చెల్లెల్ని చూస్తానా అని మీ అన్నయ్య ఒకటే కంగారు. ఈరోజు కూడా నన్ను తొందర పెట్టి మరీ తీసుకొచ్చారు. రండి బావగారు, రండి రండి. అక్క, మీ ఊర్లో కోతలు అయ్యాయా? ఈసారి దిగుబడి ఎలా ఉంది? కోతలయ్యాయి బావగారు, ఈసారి పంట దిగుబడి బానే వచ్చింది. అలా ఉండగా సోమయ్య, వెంకమ్మ వచ్చినప్పటినుంచి రామయ్య, లక్ష్మికి పళ్ళలో చేదోడు వాదాడుగా ఉండేవారు. సోమయ్య రామయ్యతో కలిసి పొలం పనులకెళ్తే వెంకమ్మేమో లక్ష్మితో కలిసి ఇంటి పనులు, వంట పనులు చేసేది. వెంకమ్మ వల్ల లక్ష్మికి ఇంటి పనుల నుంచి విశ్రాంతి దొరికింది. పండుగ 3 రోజులు ఎంతో సందడిగా గడిచిపోయాయి. పండగ ముగిసిన తర్వాత, లక్ష్మి, పండుగ చాలా బాగా జరిగిందమ్మా. మీతో పండగ చేసుకోవడం నాకు చాలా ఆనందం ఇచ్చింది. మేం వెళ్ళొస్తాం. ఉగాదికి మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. అప్పుడు లక్ష్మి తన మనసులో, వీళ్ళెళ్తే మళ్ళీ ఇంటి పనులన్నీ నేనే చేసుకోవాలి, ఈరుంటే నాకు శ్రమ తగ్గుద్ది కదా. అయ్యో అన్నయ్య, అప్పుడు వెళ్తానని అంటారేంటి? ఇంకో వారం ఉండొచ్చు కదా. వదినా నాకు మాట్లాడుకోవడానికి తోడుగా ఉంటుంది, అలాగే పనుల్లో కూడా నాకు సాయంగా ఉంటుంది. అది కాదమ్మా, అక్కడ ఊర్లో పొలం పనులు అన్నీ ఉన్నాయి కదా. ఏం పర్వాలేదులే అన్నయ్య, ఆ పనులు ఎప్పుడైనా ఉండేవే. మీరింకా కొన్ని రోజులు ఇక్కడే ఉండండి. దయచేసి నా మాట కాదనకండి. చెల్లెల కోరికను కాదనలేక సోమయ్య, వెంకమ్మ ఉండిపోయారు. కాని మెల్లమెల్లగా లక్ష్మిలో మార్పు రావడం మొదలైంది. పని చేయడం మీద బద్ధకం పెరిగింది. పొద్దున్నే లేవగానే వాకిలి ఊడ్చడం నుంచి వంట చేయడం, గిన్నెలు కడగడం వరకు అన్నీ వెంకమ్మకే పురమాయించడం మొదలెట్టింది. వెంకమ్మ పాపం తన ఆడపడుచు కదా అని ఏమీ అనకుండా అన్ని పనులు చేస్తూ ఉండేది. వదినా, ఈరోజు ముగ్గు కొంచెం పెద్దదిగా వెయ్యి. అలాగే అన్నయ్యకి, బావగారికి సద్దనం సిద్ధం చేయండి. వంకాయ కూర, పప్పుచారు, మధ్యాహ్నానికి వన్నం వదినా. అన్నం మరీ పుల్లలుగా కాకుండా కాస్త మెత్తగా వండండి. సరేనమ్మా లక్ష్మి. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ లక్ష్మి పూర్తిగా పని చేయడం మానేసింది. ఇంటికొచ్చిన అతిథుల్ని పని మనుషుల కంటే హీనంగా చూస్తూ ఆజ్ఞలు జారీ చేయడం మొదలెట్టింది. ఇది గమనిస్తున్న పక్కింటి ఆండాలమ్మ ఒకరోజు పంచదార కోసం లక్ష్మి ఇంటికి వచ్చింది. అప్పుడు వెంకమ్మ బయట పనిచేస్తోంది. లక్ష్మి, ఇంట్లో ఉన్నావా? కొంచెం పంచదారుంటే ఇస్తావా? ఆండాలక్క, రా కూర్చో. నేనిప్పుడే వెళ్ళి వంటగదిలో పంచదార తెస్తానుండు. అలా చెప్పి లక్ష్మి వంటగదిలోకి వెళ్తుంది. పంచదార డబ్బా ఎక్కడుందో లక్ష్మికి దొరకడం లేదు. వెంకమ్మొదినా, ఎక్కడున్నావు? ఆ పంచదార డబ్బా ఎక్కడ పెట్టావు? అప్పుడు బయట పెరట్లో పనిచేస్తున్న వెంకమ్మ, ఇప్పుడే బట్టలు తుగడం పూర్తయింది లక్ష్మి, వస్తున్నాను. పంచదార అటక మీదే ఉంటుంది చూడమ్మా. నీకెన్నిసార్లు చెప్పాలొదినా, వస్తువులు దొరికేలా పెట్టాలని తెలీదా? ఆండాలమ్మక్క ఎదురు చూస్తోందాడా? తర్వాత వచ్చి ఎతికి పెట్టు. చేతకందల్లా ఆ పనులు ఇంకా ఎంతసేపు చేస్తావు? వెంకమ్మను లక్ష్మి అంత ఘోరంగా తిట్టడం చూసి ఆండాలమ్మ మనసు వికలమైంది. వెంకమ్మ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా మౌనంగా పంచదార డబ్బా తీసి ఇచ్చింది. లక్ష్మి, ఇదేం పద్ధతే? ఇంటికొచ్చిన అన్నయ్యను, వదిన్ను ఇలా పని మనుషుల్లో చూస్తావా? ఆమె నీకంటే వయసులో పెద్దది. ముందు పెద్దలకి గౌరవం ఇవ్వడం నేర్చుకో. అతిథులతో ఇలా పనులు చేయించుకోవడం మన సాంప్రదాయం కాదు. నీకెందుకక్క ఇవన్నీ? వారు నా చుట్టాలు, నా ఇష్టం. వారిక్కడే ఉంటామన్నారు, అందుకే పనులు చేస్తున్నారు. నీకు కావలసిన పంచదార తీసుకున్నావుగా, ఇకెళ్ళు.
మంచి మాట చెప్తే నువ్వు వినడం లేదు. ఇది నీకే నష్టం లక్ష్మి. మరుసటి రోజు లక్ష్మి తన చీరను వెంకమ్మ సరిగ్గా ఉతకలేదని మళ్ళీ గొడవ మొదలుపెట్టింది. ఏంటొదినా ఇది? ఈ చీర చూడు, మురికి అలాగే ఉంది. నీకు అసలు పనులు చేయడం రాదా? సరిగ్గా ఉతకడం చేత కాకపోతే అడగాలి కదా. లేదమ్మా లక్ష్మి, నేను చాలాసేపు రుద్దు ఉతికాను. అది జిడ్డు మరకేమో, మళ్ళీ ఉతుకుతానులే తల్లి. ఆ గొడవకి అరుపులకి పక్కింటి ఆండలమ్మ లక్ష్మి మళ్ళీ ఇంటి ముందుకొచ్చింది. ఆపు లక్ష్మి, ఇక చాలు. నీ అహంకారం హద్దులు దాటుతోంది. ఒక ఆడపడుచుగా నీ వదిని ఇలా ఇబ్బంది పెట్టడం నీకు మంచిది కాదు. ఆమె నీకు సాయం చేయడానికుంటే నువ్వేమో ఆమెను బానిసలా చూస్తున్నావు. ఆండాలక్క, నువ్వు మళ్ళీ మొదలెట్టావా? నా ఇంటి విషయాలతో నీకేంటి సంబంధం? నీకు అసలు సంబంధమే లేదుగా. సరిగ్గా అదే సమయంలో పొలం నుంచి సోమయ్య, రామయ్య వచ్చారు. అక్కడ జరుగుతున్న గొడవను చూసి రామయ్య ఆశ్చర్యపోయారు. లక్ష్మి, ఏంటి ఈ ఏర్పులు? ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు? రామయ్య తమ్ముడు, నువ్వు అడగాల్సింది ఇది కాదు. నీ భార్య చేస్తున్న పనులు చూడు. ఇంటికొచ్చిన వదినగారితో ఇంటి పనులని చేస్తూ ఆమెని తిట్టిపోస్తోంది. నువ్వు పొలంలో కష్టపడుతుంటే ఇక్కడేమో ఈమె మహారాణిలో కూర్చొని హుక్కులు జారీ చేస్తోంది. లక్ష్మి, ఇది నిజమేనా? అక్కగారు మన ఇంటికి అతిథిగా వచ్చారు. ఆమెతో పనులు చేయించుకోవడమే కాకుండా తిడుతున్నావా? నీ పనులు నువ్వు చేసుకోలేవా? అంత బద్ధకం ఏంటి నీకు? అది అది వదిలే చేస్తాననిందండి. వెంకమ్మ మౌనంగా ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. సోమయ్య నిశ్శబ్దంగా అంతా గమనించి తన భార్యమ్మ వెంకమ్మ దగ్గరికెళ్ళి, వెంకమ్మ, పద, బట్టలు సర్దుకో, మనం ఇప్పుడే బయలుదేరుతాం. బావగారు, నన్ను క్షమించండి. లక్ష్మి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. దయచేసి ఎలాకండి. లేదు రామయ్య, ఇన్నాళ్ళు మీ దగ్గర ఆనందంగా ఉన్నామనుకున్నాం. కానీ నా చెల్లెలు మమ్మల్ని కేవలం పనివారిలాగే చూస్తోందని అర్థమైంది. అతిథిగా వచ్చినప్పుడు గౌరవం లేని చోట ఉండడం మర్యాద కాదు. బావగారు, మీరేమో చాలా మంచివారు. కానీ మీ ఇల్లు గడవాలంటే లక్ష్మి తన బాధ్యతను తెలుసుకోవాలి. వెళ్ళొస్తాం. సోమయ్య వెంకమ్మను తీసుకొని ఒక్క మాట కూడా లక్ష్మిని అనకుండా కనీసం ఆమె వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయారు. వారు అలా వెళ్ళిపోవడం చూసిన లక్ష్మికి ఒక్కసారిగా తను చేసిన తప్పు గుర్తొచ్చింది. తన బద్ధకం వల్ల తన అన్నయ్య ప్రేమను, వదిన గౌరవాన్ని పోగొట్టుకున్నానని అర్థమైంది. చూసావా లక్ష్మి, వారెంత మంచివారో. నీవంత ఇబ్బంది పెట్టినా ఒక్క మాట కూడా నేను అనకుండా వెళ్ళిపోయారు. మంచి వాళ్ళను బాధ పెడితే ఆ పాపం ఊరికే పోదే నీకు. లక్ష్మి, ఇంటికొచ్చిన అతిథి దేవుడితో సమానం. అతిథి దేవోభవ అని ఊరికే అనలేదు. వారితో పనులు చేయించుకోవడం, వారిని తక్కువ చేసి మాట్లాడడం మనకే అవమానం. నీ బద్ధకం నిన్నొక చెడ్డ మనిషిగా మార్చింది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పశ్చాత్తాపంతో తలదించుకుంది. నన్ను క్షమించండి ఆండాలక్క, నీవు చెప్పినప్పుడు నేను వినలేదు. నా బద్ధకం వల్ల ఎంతటి తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది. అన్నయ్యను వదిన్ని నేను మళ్ళీ వెళ్ళి బతిమాలి తీసుకొస్తాను. ఇకపై ఎప్పుడు ఇలా ప్రవర్తించను. నా పనులు నేనే చేసుకుంటాను. రామయ్య అప్పుడు, సరే లక్ష్మి, తప్పు తెలుసుకుంటే చాలు. కానీ పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎల్లి వారిని క్షమాపణ కోరు. తన అన్న దగ్గరికి వెళ్లి లక్ష్మి సోమయ్యని, వెంకమ్మని క్షమాపణ కోరుతుంది. లక్ష్మి, జీవితంలో పని చేసుకొని బ్రతికే వారికి విలువ ఉంటుందమ్మా. ఒకరిపైన ఆధారపడి బద్ధకంగా బ్రతికేవారు కొంతకాలం మాత్రమే సుఖపడతారు. కానీ వాళ్లకు ఎవరు విలువివ్వరు. ఆ సత్యాన్ని నేను కాస్త ఆలస్యంగా తెలుసుకున్నానన్నయ్యా. వదినా, నేను మీతో పనులన్నీ చేయించుకొని మిమ్మల్ని హానరాని మాటలన్నాను. కాని మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. మీ ఓర్పు సహనం చాలా గొప్పవి వదినా. బంధాలని నిర్మించుకోవడం కష్టమమ్మా, కానీ బంధాలను తెంచుకోవడం చాలా సులువు. నువ్వు మా ఇంటి ఆడపడుచువి. నన్ను అమాత్రమనే అధికారం నీకుంది. మీలాంటి అన్నా వదిన్ను నాకు దొరకడం నా అదృష్టం. అలా అప్పటినుంచి లక్ష్మి తన బద్ధకాన్ని వీడింది. తన పనులు తానే కష్టపడి చేసుకోవడం మొదలెట్టింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అతిథులను గౌరవంగా చూసుకోవాలి. మన స్వార్థం కోసం మనల్ని నమ్మి వచ్చిన వారిని ఇబ్బంది పెట్టకూడదు. కష్టపడి జీవించడమే నిజమైన గౌరవం.